రోజుకు ఒక్క గడియసేపు అతడి భార్యగా ఉన్న నా జన్మ ధన్యమే అంటూ లవంగి విజయుడి గురించిన జాడ అడిగింది. అతను కాళిక ఆలయానికి వెళ్ళినట్టు తెలిసి ఆమె కూడా అక్కడికే వెళ్ళి విజయుడి శవాన్ని చూసింది. కాళికాదేవి, నేను వరించిన వాణ్ణి బలిపుచ్చుకున్నావా? మమ్మల్నిద్దరినీ నీవే ఏకం చెయ్యి అంటూ విజయుడి కత్తి తీసుకొని లవంగి తన తలను నరుక్కోబోయింది. అప్పుడు ఆమె చెయ్యిని ఎవరో గట్టిగా పట్టుకున్నట్టయింది. అశరీరవాణి ఇలా పలికింది, మూర్ఖురాలా, తొందరపడకు. ఈ శవాన్ని పురుషుడిగా బ్రతికించమంటావా, స్త్రీగా బ్రతికించమంటావా చెప్పు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, లవంగి ఏమని కోరటం భావ్యంగా ఉంటుంది? ఆమె బ్రతికించవలసినది విజయనా, విజయున్నా? తాను విజయుడిగా ప్రేమించకముందే ఆ వ్యక్తిని తన అన్న విజయగా ప్రేమించాడు. అన్న కోసం లవంగి త్యాగం చేయవద్దా, లేక ఆమె స్వార్థంగా విజయున్నే బ్రతికించుకోవాలా? ఈ అనుమానానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఇది అర్థంలేని అనుమానం. విజయతో ఇప్పుడు ఎవరికి పని లేదు. రాణి ప్రభావతి పుత్రికా సౌఖ్యాన్ని పూర్తిగా అనుభవించి ఆమెను కాపురానికి పంపటానికి సిద్ధంగా ఉన్నది. వసంతుడు విజయను ప్రేమించినందుకు అదివరకే జుగుప్స చెందాడు. కొడుకును కన్నందుకు చంద్రసేన మహారాజు కోరిక, ఆ కొడుకును తన అనంతరం సింహాసనం మీద కూర్చోబెడితే గాని తీరబోదు. విజయుడి కోసం లవంగి ఆత్మార్పణ చేసుకునేటందుకు సిద్ధంగా ఉంది. కాళికాదేవి వరమిస్తున్నది లవంగికి, వసంతుడికి కాదు. కనుక బ్రతకవలసినది విజయుడే కాని విజయ కాదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.